నాడుల యొక్క వాటి యొక్క యాక్టివేషన్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ స్కెలిటల్ సిస్టమ్ సరి చేస్తామో ప్రవాహం అనేది జరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. దాంతో పాటుగా బాడీకి ఒక హీలింగ్ సిస్టమ్ జరగాలిగా. ఒకటి ఉంటుంది కదా, ఇమ్యూన్ అంటాం దాన్ని, స్టామినా అంటాం. అంటే సర్క్యులేషన్ జరిగిపోతే అయిపోతుందా? ఆల్రెడీ పాడైపోయింది, రిపేర్ ఒకటి చేయాలిగా. ఇప్పుడు ఈ నొక్కుపోయిందని మళ్ళీ సరి చేయాలిగా. ఓకే, అది ఆ సరి చేయడంలో దాని యొక్క కాంట్రాక్షన్, దాని యొక్క సాగదీయడం, అంటే నరవైన మజిల్ అయినా వేర్ అండ్ టేర్ విల్ హ్యాపెన్. నరమైంది అనుకోండి సాగిపోతూ ఉంటుంది, దాన్ని సర్వైకల్ డిస్టోనియా అంటారు. సో ఫర్ ఆల్ దీస్ థింగ్స్ దెర్ ఇస్ నో క్యూర్ ఎట్ ఆల్. కానీ కొన్ని నాడులు దాన్ని యాక్టివేట్ చేయడం అంటే బ్రెయిన్ స్టెమ్ అంటాం దాన్ని, దాని నుంచి వచ్చే కొన్ని ప్రశ్నలు అంటే హోల్డ్ చేసేవి సిగ్నలింగ్ టు ద బాడీ, టు ద సబ్ కాన్షియస్ మైండ్. మిగతావన్నీ వాటి సపోర్ట్ వల్ల, ఈ యాక్టివేషన్ వల్ల బాడీలో ఉండే హీలింగ్ సిస్టము ఒక పక్కన దాన్ని పనిచేస్తూ అంటే సరిచేస్తూ ఫిజికల్గా మనకి ఏ ఇబ్బంది లేకుండా చేస్తూ మళ్ళీ శరీరాన్ని పూర్వస్థితికి తెస్తుంది. అది ఈ నాడీ సిస్టమ్ చేస్తుంది. అంటే చలనం లేని దాన్ని, ఇప్పుడు పెరాలసిస్ వచ్చింది, మనం ఫిజియోథెరపీ చెప్తాం, లేదా మీరు ఇంతకాలం వాడాలి ఎందుకంటే మీకుండే బ్లడ్ క్లాట్స్ ఇలా బ్రెయిన్లో ఇలా ఉండడం వల్ల ఇలా జరిగింది అని దెర్ వాజ్ ఎ థియరీ ఆన్ దట్. ఎంత చేసినా పూర్వస్థితికి వాళ్ళు రాలేరు. ఏదైనా అవిటిగానే అనిపిస్తుందండి, ఎందుకంటే పూర్వంగా ఉండేలాగా, లేదా ఇప్పుడు కాలు విరిగింది మళ్ళీ అడుగు వెయ్యాలి అంటే శరీరం ఆ షాక్కి గురయ్యి తొందరగా అది మూమెంట్ ఇవ్వదండి. ఇవన్నీ మనం ఎక్కడ లెగమెంట్ టేర్లలో, ఫ్రాక్చర్స్లో బాగా చూస్తాం. కానీ అది కూడా మర్చిపోయి దాన్ని నార్మల్కి తేవాలి అంటే సెల్లో ఉండే మెమరీని తీసేసి పూర్వకాలం జరగనప్పుడు ఏదైతే ఉందో సెల్ని అలానే మెయింటైన్ చేసేది, అంటే రీజునివేషన్ టు ద ప్రీవియస్ థింగ్ లా చేసేదంతా ఈ నాడీ సిస్టమ్ చేస్తుంది. అంటే దీంట్లో మనకి ప్రవాహంలో కలిసేవి కొన్ని ఉంటాయి. సెల్ఫ్ హీలింగ్ ఆర్ క్లీనింగ్. ఎందుకంటే ప్రతి శరీరానికి ఒక హీలింగ్ సిస్టమ్ ఉంటుంది. అంటే మనకి అగ్గి రాజేస్తాం, అలాగే బాడీలో మనకి ఏటీపీ అని ఉంటుందండి, దాన్ని ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటాం. ఇట్స్ లైక్ ఇన్ ఇగ్నిషియా. అది ఏం చేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్కి ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత అది వెలగాలి, అది అంటే అది మూవ్ ఆన్ అవ్వాలి. ఈ లోపల అది పాత జరిగింది వదలాలి. సో అది ఇక్కడ మనం ఫిజియలాజికల్గా చెప్తున్న ఒక బాడీ డిజబిలిటీ గురించి అనుకుంటున్నాం. కానీ ట్రామా సంగతి, చిన్నప్పుడు ఎప్పుడో చైల్డ్హుడ్ ట్రామా, లేదా తెలియకుండా ఇంకొక ట్రామా క్యారియర్, అది కూడా ఈ నాడీ తత్వం ద్వారా, ఈ నాడీ పరిశోధన ద్వారా, పరిశీలన ద్వారా అది ఓపెన్ చేస్తే అవి కూడా క్లియర్ అయ్యి బాడీ ఇప్పుడు డిసీజ్లెస్ బాడీగా మనం చూస్తాం. అంటే ఈ నాడీ వ్యవస్థ డిఎన్ఏతో లింక్ అయి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అంతా అక్కడి నుంచి తీసుకురావడం జరుగుతుంది. ఈ ఇంత నాడుల్లోనూ కొన్ని కమ్యూనికేట్ చేస్తాయి, కొన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మనకు చెప్తాయి మెయిన్ చక్రాలకి. ఈ చక్రాల నుంచి ఒక విస్ఫోటనం జరిగి చైతన్య శక్తి ఎలా అయితే ఓపెన్ అవ్వాలో దానికి ఉపయోగపడతాయి. కొన్ని మనకి నడవడానికి వీలుగా, అంటే మళ్ళీ సేమ్ మిస్టేక్ రిపీట్ కాకుండా ఉండడానికి ఉపయోగపడతాయి. అంటే ఒక అలర్ట్నెస్ తెస్తాయి.